హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏఐ డిజిటల్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో వెబ్సైట్లో బ్లింకింగ్ టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఇది వచ్చేసి నేను రీసెంట్గా క్రియేట్ చేసిన వెబ్సైట్ అనమాట. ఇందులో వచ్చేసి ఇక్కడ ప్రాజెక్ట్ హైలైట్స్ అని, లొకేషన్ హైలైట్స్ అని ఇలా బ్లింక్ అవుతూ ఉంది టెక్స్ట్ వచ్చేసి. ఎస్పెషల్లీ ఇది మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అని అంటే ఒక వెబ్సైట్లో ఇంపార్టెంట్ మెసేజెస్ని హైలైట్ చేయడానికి అండ్ నెక్స్ట్ ఆఫర్స్ని మనం డిస్ప్లే చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. అయితే దీన్ని క్రియేట్ చేసుకోవడానికి మనకి ఫస్ట్ మెయిన్గా ఒక HTML కోడ్ని అయితే మనం క్రియేట్ చేసుకోవాలి. ఒక టెన్షన్ అవసరం లేదు. నేను డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన HTML కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ మీరు దాన్ని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ మనం వెబ్సైట్లో లాగిన్ అయిపోదాం. ఓకే, ఇలా వెబ్సైట్ లాగిన్ అయిపోయిన తర్వాత ఏ పేజ్లో అయితే మీరు ఆ టెక్స్ట్ బ్లింకింగ్ టెక్స్ట్ అనేది అప్లై చేయాలనుకుంటున్నాం ఆ పేజ్కి వెళ్ళిపోండి. సపోజ్ నేను అబౌట్ us. ఇప్పుడు ఈ పేజ్లో నేను బ్లింకింగ్ టెక్స్ట్ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. సో కంటైనర్ తీసుకుందాము. ఓకే, కంటైనర్ విత్ ఫుల్ విడ్త్. అగైన్ టేక్ వన్ కంటైనర్ ఫుల్ విడ్త్. చిన్న అడ్జస్ట్మెంట్ చేసేద్దాం. ప్యాడింగ్స్ మార్జిన్ 0. మళ్ళీ ఇందులో కంటైనర్ తీసుకొని విడ్త్ సెట్ విడ్త్ 35, హైట్ 150. ఓకే, నెక్స్ట్ తర్వాత మీకు ఏదైనా కంటెంట్ కావాలంటే మీరు కంటెంట్ యాడ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మనం కంటైనర్ తీసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి ఏంటంటే కోడింగ్ అనేది అప్లై చేసుకోవాలి. ఓకే, ఇక్కడ HTML. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం కోడ్ని మనం పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్లో కోడ్ ఇస్తాను, జస్ట్ మీరు దాన్ని కాపీ చేసేసి పేస్ట్ చేసేసేయండి. ఓకే, మన ఎఫెక్ట్ వచ్చేసి అప్లై అయిపోయింది. అయితే ఇక్కడ వచ్చేసి మనకి ప్రాజెక్ట్ హైలైట్స్ అని ఉంది. ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ కాకుండా మనకి ఇక్కడ వేరే టెక్స్ట్ కావాలి అని అంటే ఇక్కడ మన HTML కోడ్లో వచ్చేసి ఇక్కడ చూడండి ప్రాజెక్ట్ హైలైట్స్ ఉన్నాయి కదా, ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ అనేది మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఏ టెక్స్ట్ కావాలంటే ఆ టెక్స్ట్ అనేది మనం రాసుకోవచ్చు. అబౌట్ us. సపోజ్ కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కలర్ రెడ్ ఉంది కదా, ఇక్కడ రెడ్ కలర్లో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది అప్లై చేసుకోండి. బ్లూ, ఇక్కడ చూసారా బ్లూ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి బ్లింక్ యానిమేషన్ వచ్చేసి 1 సెకండ్ అని ఉంది. సపోజ్ ఇక్కడ 0.5 అని ఇచ్చాను. చూసారా బ్లింకింగ్ ఎఫెక్ట్ వచ్చేసి ఫాస్ట్ అయిపోయింది. అలా అనమాట. ఇక్కడ మనం ఎలా కావాలంటే అలా చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫాంట్ సైజ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఫాంట్ సైజ్ చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ 40. ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇలా మీరు వెబ్సైట్లో దేనికైనా ఈ బ్లింకింగ్ టెక్స్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. టేక్ కేర్, బాయ్.